సిద్దిపేట జిల్లా మునగాల మండల పరిధిలోని ముకుందాపురం గ్రామ శివారులో 65వ నంబర్ జాతీయ రహదారిపై ఆగి ఉన్న కంటైనర్ లారీని కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో భార్యాభర్తలిద్దరూ మృతి చెందిన సంఘటన సోమవారం ఉదయం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం హైదరాబాద్లో ఉంటున్న సామినేని నవీన్ రాజా, ఆయన వెంకటదుర్గ భవానీ ఇద్దరు కారులో స్వగ్రామమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఎన్టీఆర్ జిల్లా నూజివీడు విసన్నపేట గ్రామానికి వెళ్తున్నారు. మార్గం మధ్యలో ముకుందాపురం గ్రామ శివారులోని పెట్రోల్ బంక్ సమీపాన ఆగి ఉన్న కంటైనర్ లారీని వెనుక నుండి బలంగా ఢీకొట్టడంతో కారు పూర్తిగా కంటైనర్ క్రిందికి వెళ్లి భార్యాభర్తలిద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. పంచనామా నిమిత్తం మృతదేహాలను కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామని, ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ అంజిరెడ్డి తెలిపారు. అయిపోయారు ఇద్దరు ట్రాఫిక్ అవుతుంది. వీళ్ళు ఇద్దరు ఫ్యామిలీ ఉంటారు, లేరు ఎవరు.